హాయ్ అండి, అందరికీ నమస్తే. రోజుట్లాగే ఈరోజు కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. అదేంటి అంటే, ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునేది ప్రతి సామాన్యుడి కల. ఆ కళను నిజం చేసుకునేందుకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక అద్భుతమైన గృహ నిర్మాణ పథకాలను అయితే అందిస్తున్నాయి. అసలు అది ఏంటనేది మనం తెలుసుకుందాం. అసలు విషయానికి వస్తే, పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకు తమకంటూ ఒక ఇంటిని కలిగి ఉండే అవకాశం అయితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కల్పిస్తున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరియు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాల ద్వారా లక్షల మంది నిరాశ్రయుల కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ముందుకైతే వస్తుంది. ఇప్పుడు మీరు కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చా లేదా, అర్హతలేంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఎప్పట్లాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఏమన్నా వాళ్ళకు ఉపయోగపడితే ఉపయోగపడవచ్చు. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY 2.0 పథకం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద గృహ నిర్మాణ పథకం. 2024లో ఆమోదించబడిన ఈ పథకం ద్వారా పట్టణాల్లో ఉన్న పేద కుటుంబాలకు తక్కువ ధరకే ఇళ్లను అందజేయబడతాయి. అంటే ఈ పథకం ద్వారా ఇప్పుడు సిటీల్లో, పట్టణాల్లో ఉన్న కొంచెం మధ్యతరగతి కుటుంబాలకి, ఇల్లు లేని వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం కొంచెం బాగానైతే ఉపయోగపడుతుంది. ఈ పథకం ప్రత్యేకతలు ఏంటి అంటే, ఇప్పుడు 2.5 లక్షల సబ్సిడీ, ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఇంటినైతే నిర్మించుకునే అవకాశం ఉంటుంది. 2024-29 లక్ష్యంగా 5 సంవత్సరాల్లో 1 లక్ష కొత్త ఇళ్లను నిర్మించడం అయితే టార్గెట్గా అయితే పెట్టుకున్నారు. అర్హతలు ఏంటి అంటే, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు, అంటే సుమారుగా ఒక 3 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళకి, తక్కువ ఆదాయ వర్గాలు అంటే 6 లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్ళు, మధ్య ఆదాయ వర్గాలు 9 లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్ళు, ఇంతకుముందు ఇల్లు లేకుండా ఉండాలి వీళ్ళకి, గత ప్రభుత్వం గృహ పథకాల నుండి సబ్సిడీ పొందకుండా ఉండాలి. అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో వీళ్ళు ఈ ఇంటికి సంబంధించి ఏదైనా సబ్సిడీ తీసుకోకుండా ఉండాలి. అలాంటి వాళ్ళకి దీనికైతే అర్హులు. అసలు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే, PMAY అధికారి వెబ్సైట్ ద్వారా వీళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. దానికి సంబంధించిన లింక్ మన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూడండి. గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా మాన్యువల్ దరఖాస్తు తీసుకోవచ్చు. అంటే అక్కడ గ్రామ పంచాయతీ, మున్సిపల్ ద్వారా కూడా వీళ్ళు మామూలుగా వీళ్ళు అక్కడ అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసుకోవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్లో అప్లై చేయవచ్చు, CSC. వీటికి అవసరమైన పత్రాలు ఏంటంటే, ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు, భూమి పత్రాలు. అంటే ఇవి అవసరమైన వారికి భూమి పత్రాలు మాత్రం దాన్ని బట్టి చూసుకోవచ్చు. ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధిదారులు అప్లై చేసి అర్హత ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎలాగ లబ్ధి పొందాలి అంటే, తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని మళ్ళీ ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తరించి 1,00,000 మందికి ఇళ్లను అందించేందుకు ప్రణాళికనైతే రూపొందించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పథకాన్ని పునఃప్రారంభించి 1,00,000 మందికి సుమారుగా లబ్ధి పొందే విధంగా అయితే ఆయన ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. ఈ పథకం ప్రత్యేకతలు ఏంటి అంటే, 72,045 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు, 5 లక్షల ఆర్థిక సహాయం, సొంత స్థలం ఉన్నవారికి మొదట ఇల్లు కట్టించి అందజేయడం, స్థలం లేని వారికి ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టించివ్వడం. అంటే ఇక్కడ 5 లక్షలు ఆర్థిక సహాయం చేయడం, లేదా సొంత స్థలం ఉన్నవారికి వాళ్ళ స్థలంలోనే ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది. ఈ స్థలం కూడా లేని వాళ్ళకి ప్రభుత్వం ఒక తగిన ప్లేస్ని కేటాయించి ఇల్లునైతే కట్టించి ఇస్తుంది. ఇక్కడ కూడా అర్హతలు ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి మాత్రమే ఇక్కడ అర్హులు. గిరిజన, దళిత, మైనారిటీ,
తక్కువ ఆదాయ కుటుంబాలకు ప్రాధాన్యత. గతంలో ప్రభుత్వ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి అయితే పొందకుండా ఉండాలి. సొంత స్థలం ఉండాలి లేదా ప్రభుత్వ స్థలం ఆధారంగా ఇంటి నిర్మాణం చేయించుకోవాలి. రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక. అంటే వీళ్ళు ఇక్కడ కూడా గతంలో ఇలాంటి పథకంలో లబ్ధి పొందకుండా ఉండాలి. వీళ్ళకి స్థలం ఉంటే గనక ఇల్లు కట్టించేస్తారు, లేదంటే గనక ప్రభుత్వం ఆధారంగా ఇంటిని కూడా నిర్మాణం చేసి అయితే ఇస్తారు. రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారులను అయితే ఎంపిక చేస్తారు. ఇక్కడ దరఖాస్తు కూడా వీళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు అందుబాటులో అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ త్వరలో ప్రారంభం కానుంది. తప్పనిసరిగా కాగిత పత్రాలతో ఫారం పూరించాలి. అంటే గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ప్రస్తుతానికి ఇంకా అందుబాటులోకి అయితే వస్తుంది. మామూలుగా పత్రాల మీద అయితే ఖచ్చితంగా లిఖితపూర్వకంగా అప్లికేషన్ అయితే పూర్తి చేయాలి. అవసరమైనవి ఏంటి అంటే ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం ఇవైతే అవసరం. పట్టణాల్లో నివసిస్తున్న వారికి PMAY-U 2.0 ఉత్తమ ఎంపిక. తెలంగాణలో నివసిస్తుంటే ఇందిరమ్మ ఇండ్లు అందుబాటులో ఉంటుంది. 2 పథకాల్లోనూ ప్రభుత్వం భారీగా సబ్సిడీలు అయితే అందిస్తుంది. వీటికి అనుగుణంగా ఉండి అర్హులైన వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ ద్వారా, అదే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ ద్వారా ఏంటంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఈ పథకం పొందిన వారు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎప్పుడో కొంచెం బాగా చిన్న జీవితం గడిపే వాళ్ళని, కానీ ఇప్పుడు ఒక సొంత ఇల్లు కట్టుకున్నామనే కలనైతే వీళ్ళు నెరవేర్చుకున్నామని మరికొంతమంది అయితే చెప్తున్నారు. ఈ PMAY ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా కుటుంబానికి భద్రత లభించిందని మరికొంతమంది అయితే చెప్తున్నారు. ఏదైనా ఇంటి కలని కలలా కాకుండా నిజంగా చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే కలిసి ఈ పథకాలను అయితే రూపొందించారు. అర్హులైన వాళ్ళు వెంటనే దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రోజున ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్న అయితే పని. ఇలా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తున్న ఈ పథకాల ద్వారా సామాన్య ప్రజలకి, మధ్యతరగతిలో ఉన్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలంటే మన PSS తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో తిరిగి మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.